హాయ్ హాయ్ అండి. ఈరోజైతే మేము బయటికి వెళ్తున్నాము. బయటికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూడడానికి వెళ్తున్నాను. దానికంటే ముందుగా ఇప్పుడైనా ఎడారిలో బీచ్ ఉంటే ఎలా ఉంటుందో ఊహించారా? ఇక్కడైతే చూడొచ్చు కూడా. ఎడారి అంటే ఎడారే వెళ్ళనవసరం లేదు. వైజాగ్లో కూడా కొంత ఎడారి ఉందన్నమాట. చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అయితే. సూపర్గా ఉంటుంది. మేమైతే ఈవినింగ్ బయలుదేరాము. వ్యూ పాయింట్ చాలా బాగుంది. అలానే క్లైమేట్ కూడా బాగుంది. స్కై చూడండి ఎంత బ్లూ కలర్లో మంచిగా కనిపిస్తుంది కదా. సో ఆ ఎడారికి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంటుంది. వైజాగ్లో బీచ్ ఉన్న ప్రతి ప్లేస్ దగ్గర ఈ కోకోనట్ చెట్లు అయితే చాలానే ఉంటాయి. దీన్నే కోకోనట్ ఎరేన్ అని పేరు కూడా పెట్టారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే ఒకప్పుడు రావాలి అంటే భయపడేవాళ్ళు. అంత భయంకరంగా ఉండే ప్లేస్ని బ్యూటిఫుల్గా మార్చేశారనమాట. సో చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. ఏదో ఎడారిలోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇక్కడైతే. బీచ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ. చుట్టూ కూడా జనాలు చాలా తక్కువ ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడైతే అసలు ఖాళీనే లేదు, అలా ఉందన్నమాట. నేనైతే ఎక్కువ రాను ఈ ప్లేస్కి. నాకు కొంచెం భయం అనమాట. కానీ మీకోసం చూపిద్దాం, ఎప్పుడైనా మీకు చూడాలనిపించేటప్పుడు వస్తారు కదా అని చెప్పేసి. సో ఈ బీచ్ పేరైతే సాగర్ నగర్ బీచ్ అనమాట. ఇప్పుడు మనకు కనిపిస్తున్న టెంపుల్ ఇస్కాన్ టెంపుల్. ఇది చాలా సంవత్సరాలుగా కడుతున్నారు. ఇంకా పెండింగ్లోనే ఉంది వర్క్ అంతా కూడా. సో ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు చూస్తానో అని వెయిటింగ్ అనమాట. నేనైతే చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ టైం వ్యూ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో దాని తర్వాత అయితే మట్టుగా రుషికొండకైతే వెళ్ళాము. రుషికొండ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. రుషికొండ అయితే వచ్చేసాము. చూసారు కదా ఇక్కడ బోటింగ్ ఉంది. ఒకప్పుడైతే ఇక్కడ బోటింగ్ ఉండేది. వెళ్ళే వాళ్ళు కూడాను, కానీ చనిపోతున్నారనమాట చాలా మట్టుగా. దానివల్ల ఆపేశారు బోటింగు. కానీ చాలా బాగుంది. ఇంక బోటింగ్కి ఎలాగా వెళ్ళలేదు కదని చెప్పి ఈ బోట్లైనా చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టూ కూడా కొండలు ఉంటాయి. చుట్టూ కూడా పచ్చదనంతో నిండి ఉంది. సో అక్కడ ఇంకా బీచ్ అయితే ఇంకా బాగుంటుంది. బీచ్లో అయితే ఎక్కడైతే మూవీ షూటింగ్స్ అవుతూ ఉంటాయన్నమాట. చాలా షూటింగ్స్ అవుతాయి. ఇక్కడ రాళ్ళు అయితే మంచిగా ఉంటాయన్నమాట. బీచ్లో రాళ్ళు చాలా ఎక్కువ ఉండి వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ కొండ అయితే చూడండి ఎంత బాగుందో కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. రుషికొండ కూడా తప్పకుండా విజిట్ చేయండి. దూరంగా ఉండి వైజాగ్ విజిట్ చేయలేదు అనుకునే వాళ్ళు ఈ ప్లేసెస్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బీచ్ చూసారు కదా, అలల సౌండ్తో చాలా వినసొంపుగా ఉందన్నమాట. నాకైతే చాలా ఇష్టం. బీచ్ ఎక్కడికి వెళ్ళినా బీచే కదా అని అనుకోవద్దు. ఎక్కడికి వెళ్ళినా బీచ్ ఉంటుంది, కానీ చుట్టూ ఉన్న ప్లేస్ కూడా మనం చూడాలి కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మీకు పీతలు కూడా పరిచయం చేస్తాను. ఇక్కడైతే ఈ ప్లేస్లో పీతలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. బీచ్ చూడడానికి ఎంత అందంగా ఉందో, దాంట్లో మనం కొట్టుకుపోయేటప్పుడు అంతే భయంకరంగా కూడా ఉంటుంది. చాలామంది చనిపోతుంటారు ఈ బీచ్లో అయితే. భయం వేస్తుంది. నేను అందుకే వాటర్లోకి అయితే దిగను. ఇంకా మా వారి పిల్లలు అప్పచెప్పేసి నేను ఇంక వీడియో పనిలో ఉన్నాను. పాపం కదా. చూసారా అలలు ఎంత బాగా వస్తున్నాయో కదా. మా పిల్లలకైతే తడవడం చాలా ఇష్టం. బట్ నేను తడవనివ్వను. నాకు కొంచెం భయం ఎక్కువ అనమాట. ఎందుకు రిస్క్ చేయమని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలలన్నీ మన కాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుంటే మన పాదాల కింద కిటికితల్లా వస్తాయి అన్నమాట. ఫీల్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ అలల సౌండ్కి అక్కడ కూర్చొని ప్రశాంతంగా కాసేపు ఏదైనా తినుకుంటూ కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి తప్పకుండా. చూసారు కదా పీతల గృహాలు అనమాట ఇవన్నీ కూడా. ఈ రాళ్ళన్నీ కూడా పీతలే ఉంటాయి. వీడియో తీస్తున్నాను కదా, అందుకని భయపడి పారిపోతున్నాయి పాపం. ఏ పీత బయటికి రా, నిన్ను చూడాలి నేను. బయటికి వచ్చే వెళ్ళిపోవద్దు పీత, రా 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 రా. అరే దాక్కుండిపోతుంది. చూసారు కదా. చాలామంది రాళ్ళ మీద కూర్చుంటారు. నాకు భయము.
ఒక మూల ఉన్న నత్తని మా వారేమో బయటికి తీసుకొచ్చారు. దానికి కూడా వీడియో తీయు, దాన్ని మాత్రం వదిలేస్తావా ఫీల్ అవుతుందని. చూసారు కదా అది బయటికి తలపెట్టి ఎలా చూస్తుందో. ఏ పీత హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అయ్యో వెళ్ళిపోయింది. నాకైతే అలల సౌండ్ చాలా ఇష్టం. ఇంకా చూసారు కదా సర్ఫ్ వాటర్లో ఈ మధ్యన వైరల్ అవుతున్నాయి కదా, బకెట్ వాటర్లో సర్ఫ్ వేసి కాలు మీద వేస్తే బీచ్ మన కాళ్ళ దగ్గరికి ఎలా వస్తుందో అలా తీస్తున్నారు కదా చాలామంది వీడియోస్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అలానే ఉంది కదా, దీన్ని చూసి అలా చేశారనమాట. నాకైతే ఈ లొకేషన్ చాలా నచ్చింది. చాలామంది ఫోటోషూట్ చేయించుకుంటున్నారు ఇక్కడైతే, వెడ్డింగ్ షూట్ అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ రాళ్ళు అయితే కొంచెం ప్రమాదమే. ఎందుకంటే రాళ్ళు ఎక్కేటప్పుడు ఏదైనా పెద్ద అల వచ్చేటప్పుడు మనం పడిపోతాం కదా, పడిపోయినప్పుడు రాళ్ళు అనేవి చాలా గట్టిగా తగులుతాయి. మ్యాక్సిమం రాళ్ళు ఎక్కకపోవడమే మంచిదని నా అభిప్రాయము. ఎంత స్లోగా ఎంత బాగా వస్తుందో కదా, చాలా బాగుంది. నేనైతే అలిసిపోయాను. బాయ్ బాయ్ రిషికొండ బీచ్, బాయ్ బాయ్. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, పిల్లలు ఇంకేమైనా తిందామని చెప్పేసి అంటే పిజ్జా పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఇదంతా రుషికొండ అనమాట, రిసార్ట్స్ కూడా ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. ఎక్కువైతే మార్వాడీస్ వడ్డు వాళ్ళు ఇలా వస్తారనమాట. ఎదురుగా చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తున్నాయి. ఇదంతా బీచ్ వ్యూయేనండి. ఈవినింగ్ టైం కానీ బీచ్కి వెళ్తే మట్టుగా ఇలానే ఉంటుంది. చాలా కలర్ఫుల్గా జనాలతో నిండి ఏదైనా ఫెస్టివల్కి వచ్చామన్న ఫీల్తో ఉంటామన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా కొండ చూసారా, కొండ మీద రకరకాల పెయింటింగ్లు వేశారు. చాలా బాగుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా పైన ఒకటి, అదైతే కైలాసగిరి అనమాట. రోప్ అంటారు కదా అదనమాట. ఎంట్రీ టికెట్ తీసుకునేది ఈ రూటు. ఇదైతే గజరాజ్ ప్యాలెస్ అండి, రీసెంట్గానే కట్టారు. ఇది ఒక కళ్యాణ మండపం, ఫంక్షన్ హాల్ ఆ టైప్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా రిచ్ పర్సన్స్ చేసుకునే ఫంక్షన్ హాలు. చాలా బాగుంది కదా. ఇంకా పిజ్జా హట్కి అయితే వచ్చేసాము. నాకు మా ఫ్యామిలీకి అయితే పిజ్జా చాలా ఇష్టం. మంత్లో ఒకసారైనా తింటాం అనమాట. కానీ బయటికి రాము, ఇంటికే తెప్పించుకుంటాం స్విగ్గీలో. కానీ ఈసారి ఎలా వచ్చాం కదా, పిల్లలతో సరదాగా తిందాము అనుకున్నాం. కానీ మా వాళ్ళు పెట్టే పేచీకి బాబాయ్ మరి ఎప్పుడు రావద్దు అన్నంతగా ఫీల్ అయ్యామన్నమాట. చాలా చిరాకు వచ్చేసింది పిల్లలతో బయట. ఎందుకంటే వేడిగా ఉన్నాయి, వీళ్ళు పట్టేసుకుంటే కాలుతుందేమో అని భయం కూడా. ఇంకా మా పాప చూసారా, మా బాబుకైతే ఇంకా ఇష్టం. అక్కడ ఉన్న సాస్ అంతా కూడా వేసుకొని తినేద్దామని చూస్తున్నాడు. పాప అలగేసింది సాస్ కొంచెమే వేసామని చెప్పేసి. సరేనండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.